భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారములు. ఈరోజు పంచాంగం జూలై 25వ తారీఖు 2024 సంవత్సరం గురువారం. ఈరోజు శ్రీ క్రోధీనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, కృష్ణపక్షం. సూర్యోదయము తెల్లవారుజామున 5:57 ప్రారంభమైతే సూర్యాస్తమయం సాయంత్రం 6:48 వరకు ఉంది. ఈరోజు తిథి పంచమి రాత్రి 1:59 వరకు ఉంది. ఈరోజు వర్జము రాత్రి 1:10 నుంచి రాత్రి 2:39 వరకు వర్జం ఉంది. ఈరోజు దుర్ముహూర్తము ఉదయము 10:14 నుండి ఉదయము 11:05 వరకు, మరియు మధ్యాహ్నము 3:22 నుండి సాయంత్రము 4:13 వరకు ఈరోజు దుర్ముహూర్తం నడుస్తోంది. రాహుకాలము మధ్యాహ్నము 1:59 నుంచి మధ్యాహ్నము 3:35 వరకు రాహుకాలం ఉంది. ఈరోజు పంచాంగం సమాప్తం. నమస్కారం. సూర్య భక్తి టీవీ భాగంగా మనం ప్రతిరోజు గురోపదేశం అనే కార్యక్రమం ద్వారా కస్తూరి పరిమళాలు అనే ఒక మంచి అంశంతో రోజుకి రెండు కొత్త విషయాలతోటి నేను మీ ముందుకు వస్తున్నాను. ఒకవేళ మీరు పాతవన్నీ చూడాలి అనుకుంటే యూట్యూబ్లో మనకి ప్రసారం అవుతూ ఉంటాయి. ఒకసారి పాతవన్నీ కూడా, అంటే గత అయిపోయినవన్నీ విషయాలు కూడా మీరు ఒకసారి చూసి మన కొత్త విషయాలు కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఈరోజు చెప్పబోయే కొత్త అంశాలు ఏంటంటే ఆర్థిక సహాయము, వస్త్రదానము, ఈ రెండు తోటి మానవుడికి ఎలా చేయాలి అన్నది మనం నేర్చుకుందాం. ఆర్థిక సహాయము, వస్త్రదానము, ఆ రెండు అంటే ఏంటి? భారతదేశంలో అనాది నుండి మన సంపాదనలో 4వ వంతు దానానికి వినియోగించాలని సిద్ధాంతం. ఎలాగండి? మన భారతదేశంలో పూర్వం కాలం నుంచి కూడా మనం సంపాదించుకున్న సంపాదనలో 4వ వంతు భాగము దానానికి వినియోగించాలి అనే ఒక సిద్ధాంతం అయితే ఉంది. అంటే దానము చేసేటప్పుడు మనస్ఫూర్తిగా ఉదారముగా చెయ్యాలి. నేను గొప్పవాడిని, నా దగ్గర ధనం ఉంది, నేను తోటి వారికి సహాయం చేస్తున్నాను అహంకారంతో చేశావా, నీవు చేసిన సహాయం అంతా కూడా వ్యర్థమే. దానము చేసేటప్పుడు మనస్ఫూర్తిగా ఉదారముగా చెయ్యాలి. మన దేశంలో చాలామందికి తిండి బట్ట కరువుగా ఉన్నాయి. అంటే తిండికి లోటు ఉన్న వాళ్ళు ఉన్నారు, బట్టకు లోటు లేని వాళ్ళు ఉన్నారు. ఈ రోజుల్లో వారికి సహాయం చేసేటప్పుడు ఆహార రూపంలో కానీ, వస్త్ర రూపంలో కానీ, డబ్బు రూపంలో కానీ మాత్రమే చేయాలన్నమాట. బట్టలు లేని వారికి వస్త్రదానం చేయి, ఆహారం లేని వారికి ఇంత ఆహారం పెట్టు, డబ్బులు అవసరమై హాస్పిటల్లో ఉన్నారు, ఆ చికిత్సకి కొంత సహాయం, ధన సహాయం అవసరమవుతున్న వాళ్ళకి కొంత ధన సహాయం చెయ్యి. ఎవరైతే అనర్హులకు దానం చేస్తారో వాడు అపాయకరం, వేస్ట్ అన్నమాట, శుద్ధం చరిత్ర. కాబట్టి అనర్హులకు దానం చేయడము చాలా అపాయకరము. విచక్షణారహితమైన దానం మంచిది కాదనమాట. మనం దానం చేసేటప్పుడు అవతల వ్యక్తికి ఉపయోగపడుతుందా, ఉపయోగపడలేదా అని మనం కొంచెం ఆలోచించాలన్నమాట. ఎవరికి ఎంత ఉపయోగము, ఏ వస్తువు ఉపయోగము అది తెలుసుకుని దానం చేస్తే అది పరిపూర్ణంగా శాశ్వతం అవుతుంది, లేకపోతే అది వ్యర్థమవుతుంది. ఉదాహరణకి చెప్పుకున్నాం కదా, బట్టలు లేని వారికి వస్త్రదానం చేయడం కావాలి. దానాలు అన్నింటిలోకి కూడా ఉత్తమమైన దానం ఏమైనా ఉంది అంటే అన్నదానం మాత్రమే. ఎవరైతే పట్టిన అన్నదానం పెడతాడో వారు సాక్షాత్తు భగవంతుడి యొక్క పాదరాజ్యాన్ని చేరుకుంటాడు అన్నది చక్కటమైన శాశ్వతమైన నిర్ణయం అన్నమాట. అంటే విద్యాదానము మరొక విశిష్టమైన సేవ. ఒక మనిషి తన జీవితంలో ఎదుగుతున్నాడు, ఒక మనిషి తనకు తాను కాళ్ళ మీద బతుకుతున్నాడు అంటే విద్యాదానం చేయాలన్నమాట. ఎవడైతే విద్యాదానం చేస్తాడో ఆ ఒక మనిషిని, తోటి మనిషిగా ఇంకొక మనిషిని మనం మంచి అభివృద్ధి మార్గంలోకి మనం ప్రవేశించబట్టే. అంతకన్నా ఈ జన్మకి ఏం కావాలి? మన వల్ల ఒక మనిషి అద్భుతంగా తీర్చిదిద్దబడుతున్నాడు అంటే విద్యాదానం. అంటే ఉపాధ్యాయులకు
ఉండవలసిన గొప్ప దానం అంటే విద్యాదానం అన్నమాట. దానివల్ల తోటి మనిషి తన జీవితంలో మంచి మార్పు సాధించడానికి తోడ్పడుతుంది. ఆహారం లేని వారికి అన్నదానము, విద్యాదానము, మనిషి జీవితానికి ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి కావలసిన విద్యాదానము ఎవడైతే చేస్తాడో అటు సాక్షాత్తు కూడా భగవంతుడి స్వరూపమే అని చెప్పాలన్నమాట. అంటే మనం స్వయముగా విద్య నేర్పించినా చాలా మంచిదన్నమాట. లేకపోతే చదువుకునే వారికి ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళకి పాఠ్య పుస్తకాలను కొన్నా, లేకపోతే చదువుకి సామగ్రి అంటే వాళ్ళు చదువుకోవడానికి కావలసిన ఆఖరికి ఎగ్జామినేషన్ పరీక్ష ఫీజు కట్టినా ఎంత అద్భుతమైందండి నిజంగా. భగవంతుడు వాళ్ళని కాకపోతే ఇంకెవరిని కరుణ చేస్తారండి? ఎవరిని కరుణ కటిస్తారండి భగవంతుడు? కేవలము చదువుకున్న వారికి సహాయం చేయడము, డబ్బులు లేకపోతే ఫీజు కట్టి ఒక భవిష్యత్తు అంటే ఒక విద్యార్థి యొక్క భవిష్యత్తుని సక్రమమైన మార్గంలో పెట్టడము, ఇవన్నీ కూడా చాలా మంచి పనులండి. సహాయం చెయ్యాలి అనే ఆపేక్ష మన స్వభావం అయితే ఆధ్యాత్మిక జీవితం ప్రతిరోజు కూడా వికసిస్తుంది అనడానికి ఇక్కడ ఖచ్చితంగా మనం చెప్పగలం. మంచి చేయుట, మంచిగా నడుచుకుంటా మన మతానికి సర్వస్వము అదే అదే అదే. అంటే ఏ మతమైనా ఏం చెప్తుందండి? ఎదుటి మనిషికి సహాయం చెయ్యి, అతని ఉన్నతికి స్వాధీనపరచు, ఉన్నతమైన మార్గానికి నడవగలిగే శక్తిని నీ వల్ల కొంత ద్వారా ప్రవేశపెట్టు, ఇలాంటివి చెప్తే అతడు సాక్షాత్తు కూడా దైవ స్వరూపుడే అని చెప్పచ్చు అనమాట అండి. తర్వాత ఇంకొక రెండో అంశంగా ఏం చెప్పుకుందాం? ముక్తికి రాజమార్గము ఏమిటండి గురువుగారండి? ముక్తికి రాజమార్గము ఏమిటండి? అది కూడా మనం చెప్పుకుంటే కనుక ఒక మహత్తరమైన శక్తి మన అందరినీ నడిపిస్తోంది. నేను సొంతంగా బతుకుతున్నావు అనుకోవడం పూర్తి అసత్యం. దైవ కరుణా కటాక్షాలు లేకుండా ఏ మానవుడు కూడా నడిచే శక్తి కూడా ఉండదు. మనం మాట్లాడుతున్నాను, ఒక మంచి విషయాలు 10 మందికి పంచిపెడుతున్నాను అంటే దైవ సంకల్పం లేనిదే నేను ఈరోజు మీకు ఏది చెప్పలేను. ఈరోజు నేను ఇంత ఆహారం తిన్నాను, ఈరోజు నా అంతటి నేను నడిచాను అంటే మన వెనకాల ఏదో ఒక తెలియని శక్తి మనం నడిపిస్తుంది అనేది జగమెరిగిన సత్యం. ఈ శక్తి భగవంతుడి కాక ఇంకెవ్వరు అనేది మనం తెలుసుకోవాలి. అనేక మతాల వారు దీన్ని రకరకాల పేర్లతో సంబోధిస్తూ ఉంటారు. అంటే ఏంటండి? సత్యం ఒక్కటే, కానీ పండితులు దానిని వేరువేరు నామాలతోటి, వేరువేరు పేర్లతోటి దాన్ని చెబుతూ ఉంటారన్నమాట. భగవంతుని చేరుట, ముక్తి, మోక్షము, నిర్యాణము, స్వర్గారోహణము, ఇలాంటివన్నీ కూడా రకరకాలుగా మన పండితులు ఆల్రెడీ వర్ణించేసి దానికి పేర్లు పెట్టేసి ఉన్నారన్నమాట. మరి నిజంగా ముక్తికి మార్గం ఏంటండి? సరైన ముక్తికి మార్గాలు ఏంటి గురువుగారు అంటే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే భగవంతుని ఆతృతతో పిలవాలి. ఎలా పెడితే అలా పిలిచేస్తే భగవంతుడు రాడండి. విఘ్నేశ్వర వచ్చే నాకు సహాయం చేసేయంటే ఎవరు చేరండి. ఆతృత, మనస్ఫూర్తిగా నీ మనసంతా కూడా ఆ భగవంతుని యొక్క పాదాల మీద పెట్టి ఎవరైతే ఆతృతతో పిలుస్తాడో అప్పుడు భగవంతుడి దగ్గరికి చెవికి మన మాటలు చేరతాయి. రెండోది, ఆయన ఎవరో మనకు తెలియదు. నిజంగా భగవంతుడు నిరాకారుడు, అంటే ఆకారము లేనివాడు. సృష్టి స్థితి లయకారకులైన ఆ పరమేశ్వరుడు ఈ యొక్క జగత్తులో ఎక్కడ ఉంటాడో ఏమిటో నిరాకారు రూపంలో ఉంటాడు అని సంగతి అందరికీ తెలిసింది. ఆయన స్త్రీయా పురుషుడా ఏమీ తెలియదు. అన్ని పేర్లు ఆయనవే. భగవంతుడితో మనం చెప్తున్న నామస్మరణ చేస్తున్న ప్రతి పేరు కూడా సాక్షాత్తు ఆ సర్వేశ్వరుడే. ఆయన రూపం కూడా మనకు నిజంగా తెలియదు. మన ఫోటోల ద్వారా భగవంతుడు ఇలా ఉంటాడు, ఈ రకంగా ఉంటాడు మనం అనుకోవడమే తప్ప నిజంగా మనం చూసామా, ఆయన రూపం ఏంటో మనకు తెలుసా? అయినా సరే ఏం పర్వాలేదు. భగవంతుని ఒక నిర్మలమైన శక్తితోటి, నిర్మలమైన మనసుతోటి ఏ భగవంతుని అయితే నువ్వు తలుచుకుంటావో ఆ భగవంతుడి యొక్క శక్తి ఖచ్చితంగా కూడా మన మీద పడుతుంది అనేది నిజమైన నిజమైన సత్యము. తరువాత భగవంతుణ్ణి చేరుకోవాలంటే మనకి చాలా 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 మార్గాలు ఉన్నాయి. ఎలా అంటే ఆయన సర్వాంతర్యామి, అంటే అక్కడ ఉండడు, ఇక్కడ ఉండడు, ఎక్కడా ఉండడు. ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు మన భగవంతుడు. తండ్రిగా పిలు, తల్లిగా పిలు,
ఒక దేవుడిగా ఏ రకంగా అయినా సరే మన మతమైన ఆ భగవంతుని మన మనసుతో తలుచుకుంటే కంపల్సరిగా భగవంతుడు ప్రసన్నమై తీరతాడు. ఆ పిలుపు ఎలా ఉండాలి? మనస్ఫూర్తిగా ఉండాలి, ఆవేదన పూరితమై ఉండాలి. నీవు ఆయన్ని చేరాలి అనే కోరిక నిశ్చలంగా ఉంటే ఖచ్చితంగా నువ్వు భగవంతుడి దగ్గరికి మనం చేరుకుంటాం. మన కోరిక సంపూర్ణమైతే భగవంతుడు తప్పకుండా మనల్ని కరుణిస్తాడు. భగవంతుడి యొక్క పిలుపు ముఖ్యంగా మనం 7 రకాలుగా చెప్పచ్చు. అంటే భగవంతుని మనం ఎలా ఆరాధించాలి, భగవంతుని మనం ఏ రకంగా పూజించాలి అంటే 7 రకాలుగా పూజించవచ్చు అని చెప్పేసి ఈ కార్యక్రమం ద్వారా మనం తెలుసుకుంటాం. ఏంటని గురువుగారు ఆ 7 రకాలు అంటే, 1 ప్రార్థన. ఎవడైతే ఖచ్చితంగా మంచి భగవంతుని గురించి ప్రార్థిస్తాడో. 2ది, ఎవరైతే ఖచ్చితమైన చక్కని పూజ చేస్తాడో. 3ది, ఎవరైతే ఖచ్చితమైన నిర్మలమైన మనసుతో జపాన్ని చేస్తాడో. 4ది, ఎవరైతే మనస్ఫూర్తిగా భగవంతుడి మీద ధ్యానము కురిపిస్తాడో. 5ది, ఎవరైతే భగవంతుని శరణాగతి అలా చెప్పుకుంటూ ఉంటాడో. 6ది, ఎవరైతే ఫలాపేక్ష రహితంగా, ఫలాపేక్ష అంటే నువ్వు చేస్తున్నావు కాబట్టే నేను పూజిస్తున్నాను, నువ్వు చెయ్యకపోతే నేను పూజించను, అలాంటి బేరసారాలు లేకుండా ఎవరైతే ఫలాపేక్ష రహితముగా తన యొక్క జీవితాన్ని గడుపుతాడో. 7ది, ఏకాంతముగా కూర్చుని ఎవరైతే నిర్మలమైన మనసుతోటి పూర్తిగా మనసా వాచా కర్మణ భగవంతుడి మీద దృష్టి ఎవడైతే పెడతాడో. లాస్ట్ది, ఏకాంతము మౌనము. ఎవడైతే ఏకాంతంగా, ఎవడైతే మౌనంగా ఉంటాడో వాడే భగవంతుడి సన్నిధికి పూర్తిగా చేరుకోగలడు. ఇవన్నీ కూడా యథార్థానికి వేరు వేరు పద్ధతులు కావు, అవన్నీ ఒకటే. కానీ ఒకే కార్యక్రమంలో వరుస దశలుగా మనం చేయాలన్నమాట. నీ మనస్సును దేవుడిపై కేంద్రీకరించడానికి ఈ చెప్పిన 7 కూడా ఒక మంచి మార్గాలు. 1 ప్రార్థన, 2 పూజ, 3 జపము, 4 ధ్యానము, 5 శరణాగతి, 6 ఫలాపేక్ష లేకుండా అటువంటి రహితమైన జీవితము, 7 ఏకాంతము మౌనము. ఈ 7 ఎవరైతే తన జీవితంలో ఒక ఆయుధాలుగా తీసుకుంటాడో వాడు ఖచ్చితంగా భగవంతుడి దగ్గరికి చేరుకోవాల్సిందే. ఇంకా తర్వాత అంశం చెప్పాలంటే ప్రార్థన. గురువుగారు అసలు ప్రార్థన అంటే ఏంటంటే మనం ఏ రకంగా ప్రార్థన చేయాలి? ప్రార్థన భగవంతుని కటాక్షం కొరకు ఒక విన్నపం. ప్రార్థన అంటే ఏంటండి? భగవంతుడి కటాక్షం చేసుకోవడానికి మనం చేసే ఒక చిన్న విన్నపమే ప్రార్థన. దీనికోసం ఒక ప్రత్యేకమైన నమూనా అంటూ ఏదీ లేదు. నీ హృదయానికి తగ్గట్టుగా ఎవరైతే భగవంతుని పూర్తిగా నీకు తోచినట్లుగా ఎవరైతే ప్రార్థిస్తారో ఆ ప్రార్థన ఖచ్చితంగా భగవంతుని యొక్క సాన్నిధ్యానికి చేరుతుంది. ప్రార్థన సార్థకము అవడానికి కొన్ని షరతులు కూడా ఉంటాయండి. ఏంటంటే ఆ షరతులు? విశ్వాసము, భక్తి, త్రికరణ శుద్ధిగా, ముఖ్యంగా భగవంతుని కొరకు తపన ఏదైతే ఉంటుందో, నేను భగవంతుని సన్నిధికి చేరుకుంటాను నేను ఒక తపనతో, ఒక లక్ష్యంతో ఎవరైతే ఉంటాడో వాడు ఖచ్చితంగా భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని మనకి చేరుకుంటాడు. ప్రార్థన అనేది కేవలం పెదవుల నుంచి కాకుండా హృదయ అంతరము నుంచి రావాలి. దేవుడి గుళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి దండం పెడేసి వెనక్కి వచ్చేస్తే అది ప్రార్థన కాదండి. భగవంతుడు సాక్షిగా భగవంతుడి కళ్ళలోకి చూసి ఎవరైతే మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాడో అది నిజమైన ప్రార్థన. అంటే వేదాంత ప్రకారము ప్రార్థన వల్ల మన మనసు పరిశుభ్రమై ఇంద్రియ నిగ్రహం కలిగి స్వభావాన్ని అదుపులో పెట్టుకోగలిగే శక్తి, యోగ్యత మనకి సంక్రమించాలండి. కేవలం దేవుణ్ణి పెదవులతో మాత్రమే ప్రార్థించకూడదు. హృదయ అంతరాళము నుండి వేదాంత ప్రకారము కూడా మన ప్రార్థన వల్ల
మన మనసు పరిశుభ్రమైపోవాలి, ఇంద్రియ నిగ్రహాలు అన్నీ కూడా కలగాలి, మన స్వభావాన్ని అదుపులో పెట్టుకోవాలి. అటువంటి శక్తి, అటువంటి యోగ్యత ఎవరికైతే ఉంటాయో వాడి ఖచ్చితంగా భగవంతుని యొక్క సన్నిధిలోకి చేరుకుంటాడు. పరవిద్య అంటే పరావిద్య సంపాదించడం కూడా ఇది ప్రథమ సోపానం. అంటే రకరకాల చక్కటి విద్యలు నేర్చుకోవడానికి కూడా కేవలం భగవంతుడి యొక్క అనుగ్రహము అత్యంత అవసరము. దీనికి శ్రద్ధ, నియమం ఈ రెండు కావాలన్నమాట. శ్రద్ధ, నియమం ఈ రెండు కంపల్సరీగా ఉంటే కనుక ఆ మనిషి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని చేరుకుంటాడు. ఈరోజు ఈ రెండు కార్యక్రమాల ద్వారా మనము చక్కని మాటల ద్వారా కొత్త కొత్త విషయాల్ని మనం తెలుసుకున్నాము. రేపటి అంశంతో భాగంగా గురోపదేశము అనే కార్యక్రమంలో కస్తూరి పరమణాలు అనే అంశం ద్వారా ఇంకొక 2 కొత్త విషయాలు మనం రేపటి భాగంలో తెలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సత్యం. సర్వే జనా సుఖినో భవంతు.